ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బయో సైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలో అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా ఉందన్నారు. ఫార్మా రంగం అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేజర్ ఫార్మా కంపెనీలు, హెల్త్ కేర్ సంస్థలు, లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్ కంపెనీలు హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయని, విదేశీ వర్సిటీల నిపుణులు ఫార్మా రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో బయో ఆసియా 2025 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా మారుతుందనడానికి ఈ బయో ఆసియా సదస్సు ఉదాహరణ అని సీఎం అన్నారు. ఈ సదస్సు హెల్త్ కేర్ రంగంలో ప్రపంచంలో భారతదేశాన్ని ముఖ్యమైన స్థానంలో ఉంచేందుకు దోహదపడుతుందన్నారు. ఏఐ, క్వాంటమ్, రోబోటిక్స్ సాయంతో వైద్య రంగం రూపురేఖలు మారుతున్నాయని, తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే 10 ఏళ్లలో 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. We successfully conducted an AI healthcare summit. We are #1 state in India in attracting investments, both domestic and foreign. We have lowest inflation and are creating maximum jobs. At the recently concluded World Economic Forum in Davos, Telangana secured investments of rupees 1.78 crore, creating nearly 50,000 jobs across diverse sectors. Last year, we successfully attracted investments of over 40,000 crore in life sciences sector. These investments span more than 150 projects. సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన అంతర్జాతీయ వేదిక బయో ఆసియా 2025 సదస్సు బుధవారంతో ముగియనుంది. ఈ సదస్సులో 50 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. లైఫ్ సైన్సెస్ లో ఆధునిక మార్పులు, పురోగతిపై చర్చించనున్నారు. క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్, ఎక్స్పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్స్ థీమ్తో ఈ సదస్సు జరుగుతోంది. ఏఐతో వచ్చిన మార్పులపై పరిశోధన ఎజెండాగా లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ మోడల్స్ పై చర్చించనున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ స్టేట్ ప్రతినిధులతో హెచ్ఐసిసిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ట్రేడింగ్, ఇతర రంగాల్లో పెట్టుబడులు, ఒప్పందాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలపై క్వీన్స్ ల్యాండ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో క్వీన్స్ ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెటెడ్, క్వీన్స్ ల్యాండ్ ఆర్థిక, ట్రేడ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ పాల్గొన్నారు.